ఒకే ఒక మాటతో అమెరికా, పాకిస్తాన్, చైనా దేశాలను భయపెట్టిన నిజమైన దేశభక్తుడు మన వాజ్పేయి గారు. నిజమైన దేశభక్తుడికి ఆయుధాలు అవసరం లేదు. ఒక మాట చాలు శత్రు దేశాలు భయపడిపోవడానికి. అది 1949వ సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో భారత్కి వ్యతిరేకంగా అమెరికా, చైనా దేశాలు పాకిస్తాన్తో చేతులు కలిపాయి. అమెరికా, చైనా దేశాలు పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేయడమే కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి ఈ యుద్ధం ఓడిపోవడానికి అంగీకరించండి, లేకపోతే ఈరోజు సూర్యుడు అస్తమించే సమయానికి మీ జమ్మూ కాశ్మీర్ని మరియు సగం భారతదేశాన్ని నాశనం చేస్తానని బెదిరించారు. అప్పుడు భారత్ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చిన సమాధానం గుర్తొస్తే ఇప్పటికీ అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాలు భయపడిపోతాయి. వాజ్పేయి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ విషయంలో మేము భయపడం. సూర్యుడు అస్తమించేలోపు జమ్మూ కాశ్మీర్ మాయమైపోతుందా? పోతే పోనివ్వండి, పర్వాలేదు. కానీ మరుసటి రోజు సూర్యుడు అస్తమించక ముందే మేము వేసే అణుబాంబు దాటికి పాకిస్తాన్, చైనా అనే దేశాలు వరల్డ్ మ్యాప్లో కనిపించకుండా పోతాయి. అలాగే సగం అమెరికా కూడా నాశనం అవుతుంది అని అన్నారు. ఈ ఒక్క మాటకి అమెరికా, చైనా దేశాలు పాకిస్తాన్ని వదిలి వెళ్ళిపోయాయి.